అనామిక అయితే రాజుతో పాటు ఆ కళ్యాణ్‌ని కూడా కంపెనీకి వెళ్ళమంటుంది. దానికి కం రాజు ఎందుకు అనామిక అంటే, "ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు? కంపెనీలో భాగస్వామ్యం కళ్యాణ్‌కి కూడా ఉంది కదా! మీ సీట్‌తో పాటు పక్కన కూడా సీట్ వేయించండి ఎండీగా" అని అంటూ ఉంటుంది. "ఏ బుర్రుండి మాట్లాడుతున్నావా అనామిక? ఎండీ అనేది ఒకలే ఉంటారు. ఎవరైనా ఒకరే చేస్తారు. ఇద్దరు చేయరు" అని అంటూ ఉంటాడు. అయితే కళ్యాణ్‌కి ఏదో ఒకటి అప్పచెప్పండి. కంపెనీలో షేర్‌గా తనకి ఒక కంపెనీలో భాగం ఉంది కదా! తనకి ఏదో ఒకటి అప్పచెప్పండి అని అంటూ ఉంటుంది. దానికి రాజు, "ఏం మాట్లాడుతున్నావు అనామిక? తనకి కంపెనీ విషయాలు ఏమీ తెలియవు. తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు కూడా. దీనికి కంపెనీలో ఎందుకు తను ఉండమంటున్నావు" అని అంటూ ఉంటాడు. "మీకేం పోయింది? మీరైతే కంపెనీ ఎండీగా బాగానే పేరు పెంచుకుంటున్నారు. నా భర్త మాత్రం ఏ పేరు లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. మీ భార్యకైతే కావ్య ఎవరు అంటే స్వరాజ్ ఎండీ భార్య అని అంటారు. నేనైతే ఎవరి భార్య అని చెప్పాలి? కవి గారి భార్య అని చెప్పాలా" అని అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలు విన్న సీతారామయ్య, "ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎవరికి ఏ పని అప్పచెప్పాలో మాకు తెలీదా? కళ్యాణ్‌కి ఆటిల మీద అవగాహన లేదు కాబట్టే రాజుకు అప్పచెప్పాం. ఆ మాత్రం దీనికి ఎవరికివ్వాలో మాకు తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు అనామిక. చిన్నపిల్లవి, నీకు ఆ విషయాలేం తెలియవు" అని అంటూ ఉంటాడు. "ఏంటి తాతగారు నాకు తెలీదు. రాజుకైతే బాధ్యతలను అప్పచెప్పేసి ఒక కూలోడిలాగా నా భర్తనైతే ఇంట్లో ఉంచారు. ఏ పేరు లేకుండా ఇంట్లో ఉన్నాడు" అని అంటూ ఉంటుంది. ఆ మాట ఎండీగా నేను చేస్తున్నానంటే నా ఒక్కదానిదే కాదు అనామిక అని రాజు అంటూ ఉంటాడు.